What the hell, man? Right. Okay. ఫ్రంట్ వీల్ విషయానికి వస్తే ఇది కూడా వచ్చేసి 17 ఇంచ్ వీల్స్ ఫ్రెండ్స్. ఇది అట్ ద సేమ్ టైం ఫ్రంట్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ చూసారు కదా వీడియో స్టార్టింగ్లోనే ఓలా రోడ్ స్టార్ యొక్క వీడియోస్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఓలా రోడ్ స్టార్ ఆల్ 3 మోడల్స్ అనమాట. టోటల్ 3 మోడల్స్ అయితే రిలీజ్ చేశారు, అనౌన్స్ చేశారనమాట. సో దాంట్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయన్నమాట. టోటల్ 8 వేరియంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో దానికి సంబంధించి అన్ని వీడియోస్ ఇప్పుడు మన ఛానల్ అయితే రాబోతున్నాయి. సో నేను అక్కడికి లాంచ్ ఈవెంట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఓలా క్యాంపస్కి వెళ్ళాను బెంగళూరులోన. అక్కడ నుంచి మళ్ళీ పోచంపల్లి తమిళనాడు అక్కడికైతే వెళ్ళడం జరిగిందనమాట. సో ఇన్విటేషన్ అయితే రాలేదు, కానీ నేనైతే నా ఓన్గా పెట్టుకొని అయితే వెళ్ళాను మీ అందరి కోసం అనేసి. సో మీరందరూ సపోర్ట్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తే ఫ్యూచర్లో నాకు కూడా ఇన్విటేషన్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీ అందరి కోసం కష్టపడుతున్నాను కాబట్టి సో దయచేసి వీడియోని లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మొత్తం వీడియోస్ మొత్తం టోటల్ 3 మోడల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అక్కడికి వెళ్ళేసి. సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఓలా వాళ్ళు టోటల్గా 3 మోడల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి రోడ్ స్టార్ ఎక్స్, ఇది అట్ ద సేమ్ టైం రోడ్ స్టార్ ప్రో అండ్ రోడ్ స్టార్ మోడల్స్. ఇది వచ్చేసి బేస్ వర్షన్. ఇది దీంట్లో కూడా టోటల్గా 3 మోడల్స్ అయితే ఉన్నాయి బ్యాటరీ వైజ్గా. సో బేస్ వర్షన్ వచ్చేసి 2.5 kWh, నెక్స్ట్ మిడ్ వేరియంట్ వచ్చేసి 3.5 kWh, అట్ ద సేమ్ టైం టాప్ ఎండ్ వచ్చేసి దీంట్లో 4.5 kWh అనమాట. సో ప్రైస్ సంబంధించి లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడు స్పెసిఫికేషన్ విషయానికి వస్తే చూడండి ఇక్కడ. సో ఫ్రంట్ వచ్చేసి ఇది వచ్చేసి 17 ఇంచ్ అలా వీల్స్ అనమాట. సో డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇది. సో ఇక్కడ చూడండి, ఇది ముందర డూమ్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఓలా బ్యాడ్జింగ్ ఉంది. అండ్ ఫ్రంట్ భాగంకి వస్తే హెడ్ ల్యాంప్ చూడండి, ఇది ఎక్కువ వెల్ టీస్ చేయడం ఇది. సో ఇందులో వచ్చేసి హెడ్ ముందర పైన డిఆర్ఎల్స్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది వచ్చి స్పీడోమీటర్ ఇండికేటర్స్ ఇవి. సో ఫ్రెండ్స్, బ్యాటరీ ప్రొఫైల్ విషయానికి వస్తే బ్యాటరీ అనేది ఇక్కడైతే ప్లేస్ చేసి ఉంటారు. మీకు ఆల్రెడీ వీళ్ళు తీసేశారు కదా ట్విట్టర్లో. సో బ్యాటరీస్ కూడా మీకు చెప్పాను అనమాట, 3 బ్యాటరీ ప్యాక్స్ ఇవి. అండ్ వచ్చేసి ఇక్కడ డ్రైవర్ ఫుట్ రెస్ట్ ఇది అండ్ పిల్లర్ డ్రైవర్ ఫుట్ రెస్ట్ ఇవి. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సీట్ క్వాలిటీ విషయానికి వస్తే డెమో పీస్ కాబట్టి మంచి సీట్ అయితే వేయలేదు ప్రెసెంట్, ఊరికి నార్మల్గా అయితే అటాచ్ చేసి పెట్టారు. సో బ్యాక్ సైడ్ విషయానికి వస్తే కూడా చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. డిస్క్ బ్రేక్ అయితే కాదు, బేస్ వర్షన్ కాబట్టి. మోటార్ అయితే వచ్చేసి సో డిస్క్ బ్రేక్ మోటార్ విషయానికి వస్తే మోటార్ వచ్చేసి దీంట్లో మిడ్ డ్రైవ్ మోటార్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం చైన్ డ్రైవ్ ఇది చూస్తున్నారు కదా. అండ్ వీల్స్ కూడా విషయానికి వస్తే కూడా 17 ఇంచ్ ఇవి కూడా అలాయ్ వీల్స్ ఇవి. ఫ్రెండ్స్, డిస్ప్లే విషయానికి వస్తే చూస్తున్నారు కదా, 4.3 ఇంచెస్ ఇది బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే అనమాట, బేస్ వర్షన్ కాబట్టి. సో సింపుల్గా అయితే ఇచ్చారు. అండ్ స్విచెస్ కూడా చూడండి, పాస్ బటన్ కూడా ఇచ్చారనమాట. సో బైక్ మోడల్స్కి పాస్ బటన్ చాలా మ్యాండేటరీ. నెక్స్ట్ ఇండికేటర్స్, హార్న్, నెక్స్ట్ ఇవన్నీ చూస్తున్నారు కదా బటన్స్ కానీ. సో ఇది డెమో పీస్ అయినందుకు ఇంకా పూర్తిగా ఫినిషింగ్ అయితే అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. సో చూస్తున్నారు, ఇక్కడ చాలా మంది చుట్టూ ఉన్నందుకు రికార్డ్ చేయడం కొంచెం ఇబ్బంది ఉంది అనమాట. అందరికీ అలాగే ఇబ్బంది ఉంది, అలాగే చేస్తున్నాను. గ్రాబ్ హ్యాండిల్ కూడా హైట్ ఉంది చూస్తున్నారు కదా. బేస్ వర్షన్కి అయితే హైట్ ఉంది, మిగతా ఎండ్స్కి అయితే లేవు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే 0 to 40 స్పీడ్ వచ్చేసి 2.8 సెకండ్స్లో రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 120 కిలోమీటర్స్. అండ్ మిడ్ డ్రైవ్ మోటర్ ఇచ్చారు. పీక్ పవర్ వచ్చేసి 11 kW. అండ్ రేంజ్ వచ్చేసి క్లైమ్ రేంజ్ టాప్ ఎండ్కి వచ్చేసి 200 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ అనమాట. సో మిగతా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను కదా, ఎల్ఈడి ల్యాంప్ వచ్చేసి ఐకానిక్ ఎల్ఈడి. అండ్ డిస్ప్లే కూడా 4.3 ఇంచెస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఇప్పుడు చూస్తున్న బండి అయితే ఇదే అనమాట, బేస్ వర్షన్ రోడ్ స్టార్ ఎక్స్. సో ఎక్స్ సిరీస్ అనేది బేస్ వర్షన్కి సంబంధించి కాబట్టి సో వాళ్ళు రోడ్ స్టార్ ఎక్స్ అని పెట్టడం జరిగింది. సో డ్రైవింగ్ పోస్టర్ కానీ అవన్నీ అబ్జర్వ్ చేయండి మీకు ఎలా ఉందనేసి. సో ప్రజెంట్ ఇప్పుడు చూడనికి ప్రోటోటైప్ అయితే చాలా బాగుంది చూడడంలో అయితే కానీ. సో చూడనికి కానీ డ్రైవింగ్ పోస్టర్ కానీ సిట్టింగ్ కంఫర్ట్లో కానీ అన్నీ అయితే చాలా బాగున్నాయి అయితే నాకైతే అనిపించినాయి అనమాట. సో ఫ్యూచర్లో మళ్ళీ మెయిన్ వెహికల్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ క్లారిటీగా అయితే చెప్పొచ్చు క్వాలిటీ ఎలా ఉంటుందనేసి మొత్తం. సో ఇప్పుడు చూడండి రోడ్ స్టార్ ఎలా ఉందనేసి. బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే దీంట్లో టోటల్ 3 వేరియంట్స్లో వస్తున్నాయి అనమాట. 2.5 kWh, 3.5 kWh అండ్ 4.5 kWh. సో దీనికి ప్రైస్ విషయానికి వస్తే కూడా సో బేస్ వర్షన్ కాబట్టి చాలా తక్కువనే పెట్టారు, 74,999 అంటే రౌండ్ ఫిగర్ 75,000. This is my favorite. I love this bike because it has the exact beauty of the electric bikes, but it has a much more accessible price point. It has 11 kilowatt power. You can get the battery size and the range you want. నెక్స్ట్ 3.5 kWh మోడల్కి వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 84,399 అంటే 85,000 అనుకోండి. అదేవిధంగా టాప్ ఎండ్ అయినా అంటే బేస్ వర్షన్లో టాప్ ఎండ్ వచ్చేసి 4.5 kWh యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1 lakh పెట్టడం జరిగింది. సో ఈ ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే.
రోడ్ స్టార్ యొక్క డెలివరీస్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అంటే 2025 Q4లో వస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా వస్తాయని చెప్తున్నారు. సో బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి ప్రెసెంట్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇది వచ్చేసి మొత్తం 3 వేరియంట్స్లో ఇది వచ్చేసి మిడ్ వేరియంట్ అనమాట. సో ఫస్ట్ వేరియంట్ ఆల్రెడీ రోడ్ స్టార్ ఎక్స్ చూసారు, ఇప్పుడు రోడ్ స్టార్ ఇది మిడిల్ వేరియంట్. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అని ఇప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూద్దాం పదండి. సో ఆలస్యం చేయకుండా అన్ని డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ అనేది లాస్ట్లో చూపిస్తాను వేరియంట్స్ వైజ్గా. చూడండి, లెట్స్ గో. ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 7" టచ్ డిస్ప్లే ఫ్రెండ్స్ ఇది. అండ్ స్విచెస్ విషయానికి వస్తే కూడా చూస్తున్నారు కదా, సో రివర్స్ మోడ్ స్విచ్ ఉంది. నెక్స్ట్ ఇది మోటార్ కిల్ స్విచ్ ఆన్ ఆఫ్ కానీ, సో మిగతావన్నీ స్విచెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, కంట్రోల్ స్విచెస్ అనమాట ఇవి. సౌండ్ ఇంక్రీస్ డిక్రీస్ సంబంధించి కానీ, ఇండికేటర్స్, హారన్ అవన్నీ స్విచెస్ అయితే ఇచ్చారు. డిస్ప్లే పరంగా చూస్తే డిస్ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది రెక్టాంగులర్ డిస్ప్లే వచ్చింది అనమాట, 7" టచ్ డిస్ప్లే ఇది. డెమో పీస్ కాబట్టి సీట్ క్వాలిటీ కూడా అంతంత మాత్రమే ఉంది. నెక్స్ట్ మెయిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 0 to 40 స్పీడ్ వచ్చేసి 2.2 సెకండ్స్లో రీచ్ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా టాప్ స్పీడ్ వచ్చేసి 126 km/h. అదేవిధంగా పీక్ పవర్ వచ్చేసి 13 kW. అండ్ రేంజ్ వచ్చేసి క్లైమ్డ్ రేంజ్ 248 km/h అని చెప్తున్నారు అనమాట. సో బ్యాటరీ విషయం కూడా నేను ముందర చెప్తే, దీంట్లో కూడా బ్యాటరీస్ వచ్చేసి 3 వేరియంట్స్ అయితే వచ్చాయన్నమాట. అవి లాస్ట్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బ్యాటరీ డీటెయిల్స్ అట్ ద సేమ్ టైం ప్రైస్. ఫ్రంట్ వీల్ విషయానికి వస్తే ఇది కూడా వచ్చేసి 17" వీల్స్ ఫ్రెండ్స్ ఇది. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ ఫ్యూచర్లో అంటే ABS కూడా ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. సో అండ్ ఇది వచ్చేసి మడ్గార్డ్ క్వాలిటీ అయితే బాగుంది. ఓలా ఓల్డ్ మోడల్స్తో కంపేర్ చేస్తే బైక్స్ వచ్చేసి మోడల్స్ అయితే క్వాలిటీ చాలా బాగుంది ఇది. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ టైర్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 17" వీల్ అనమాట, అలాయ్ వీల్ ఇది. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ మోటార్ విషయానికి వస్తే కూడా చూస్తున్నారు కదా, మోటార్ ఇది. సో ఇది కూడా మిడ్ డ్రైవ్ మోటార్, దీంట్లో కూడా యూస్ చేయడం జరిగింది. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా ఇది వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ ఇది చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి ఫుట్ పేక్ ఇది, పిలియన్ డ్రైవర్ ఫుట్ పేక్ ఇది. సో క్వాలిటీ దీంట్లో కొంచెం బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి చాసిస్ చూడండి, ఏం అడుగుతాడు చైన్ మోడల్ అదే. ఫ్రంట్ ప్రొఫైల్ విషయానికి వస్తే వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ముందర ఇది డోమ్ ఇది. అండ్ ఇది వచ్చేసి DRL, ఇది వచ్చేసి హెడ్ ల్యాంప్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ చూస్తున్నారు కదా. మనకి చాలా వరకు టీజర్లో టీజ్ చేసినది ఇది. ప్రొజెక్టర్ ముందర వచ్చేసి డ్యూయల్ టెలిస్కోప్ సస్పెన్షన్ ఇది. ఫ్రెండ్స్ మిడ్ వేరియంట్ అయిన రోడ్ స్టార్ యొక్క బ్యాటరీ ప్యాక్స్ వచ్చేసి 3.5 kWh, 4.5 kWh అండ్ 6 kWh. సో దానికి సంబంధించిన ప్రైసెస్ కూడా ఇప్పుడు రివీల్ చేస్తారు చూడండి. 3.5 kWh మోడల్కి వచ్చేసి 1,05,000. అదేవిధంగా 4.5 kWhకి వచ్చేసి 1,20,000. అండ్ టాప్ ఎండ్ అయిన 6 kWhకి వచ్చేసి 1,40,000. ఇవన్నీ ఎక్స్షోరూమ్ ప్రైసెస్ ఫ్రెండ్స్. సో ఇంట్రడక్టరీ ప్రైసెస్ అని కూడా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇవి ఫైనల్ ఉంటాయి. ఫ్యూచర్లో తగ్గే ఛాన్స్ కూడా ఉంది ఏమన్నా ఆఫర్స్ వస్తే. డెలివరీస్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ 2025 Q4లోనే వస్తాయని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ ఈవెంట్కి హైలైట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ మోడల్ టాప్ ఎండ్ మోడల్ వచ్చేసి రోడ్ స్టార్ ప్రో ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఈ బండి వచ్చేసి రోడ్ స్టార్ ప్రో అనమాట. సో చూనికి ఒక బీస్ట్ లాగా ఉంది చూస్తుంటే కూడా. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇది టాప్ నాచ్లో ఉందన్నమాట. స్పెసిఫికేషన్స్ కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిగతావన్నీ చూస్తే కూడా చూడండి, బ్యాటరీ ప్యాక్ సైజ్ కూడా చూడండి చాలా భారీగా అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను మెయిన్ డీటెయిల్స్ విషయానికి వస్తే కూడా చూడండి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 0 to 40 వచ్చేసి 1.2 సెకండ్స్లో రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 195 km/h. ఓ మై గాడ్, చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ అది. అండ్ ఛార్జింగ్ రేంజ్ విషయానికి వస్తే మాత్రం ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో హైయెస్ట్ అనమాట. కార్లో మనం చూస్తుంటాం కదా, క్లైమేట్ రేంజ్ అంత వచ్చిందన్నమాట, 579 km/h. అంటే అంత పెట్టింటే ఎంత బ్యాటరీ చూడాలి. మోటార్ విషయానికి వస్తే దీంట్లో మిడ్ డ్రైవ్ మోటార్ యూస్ చేశారు. అండ్ పవర్ వచ్చేసి పీక్ పవర్ 52 kW అనమాట. టార్క్ విషయానికి వస్తే 105 Nm టార్క్ అనమాట. అండ్ ఇంత పర్ఫార్మెన్స్ ఉందంటే కూలింగ్ కావాలి కదా, లిక్విడ్ కూల్డ్ మోటార్ అండ్ బ్యాటరీ కూడా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు దీంట్లో. అండ్ నెక్స్ట్ మిగతా విషయానికి వస్తే కూడా 10" TFT టచ్ స్క్రీన్ అనమాట ఇది. సో ఇది కూడా చాలా బాగుంది, చూసాను కదా నేను. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో ADAS కూడా ఉంది, ABS కూడా ఉంది అనమాట. అవన్నీ సేఫ్టీ పరంగా కూడా ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ డిస్క్ బ్రేక్ అనమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ 2 ఇచ్చారు ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇవి కూడా 17" అలాయ్ వీల్స్, డ్యూయల్ అలాయ్ వీల్స్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, ADAS ఉంది, ABS ఉంది. సో అలా సేఫ్టీ ఫీచర్స్ పరంగా అన్నీ ఇచ్చారనమాట. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో కూడా 2 వేరియంట్స్ ఫ్రెండ్స్. సో 8 kWh అట్ ద సేమ్ టైం 16 kWh అనమాట. 8 kWh వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ 2 లక్షలు ఇచ్చారనమాట. సో నెక్స్ట్ టాప్ ఎండ్ వేరియంట్ అయినా 16 kWh మోడల్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వస్తే 2,50,000 ఫ్రెండ్స్. సో ఆ బ్యాటరీ ప్యాక్తో కంపేర్ చేస్తే ఈ ప్రైస్ నాకైతే కొంచెం రీజనబుల్ అనిపించింది అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే రోడ్ స్టారు. సో ప్రైజెస్ ఇవి అనమాట. సో ఈ ప్రైజెస్కి ఆ రోడ్ స్టారు టాప్ ఎండ్ రోడ్ స్టార్ ప్రో ఎలా ఉందో మీరు మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.
రోడ్ స్టార్ ప్రో యొక్క డెలివరీ విషయానికి వస్తే ఇది 2026లో వస్తుంది అన్నమాట. 2026 దివాళీకి. మిగతా వాటితో పోలిస్తే ఇది 1 year డిలే అవుతుంది ఫ్రెండ్స్, అది గమనించండి. ఫ్రెండ్స్ చూసారు కదా టోటల్గా ఓలా రోడ్ స్టార్ యొక్క 3 మోడల్స్ డీటెయిల్స్. సో ఈ వీడియో ఇంతవరకు చూసింటే దయచేసి ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టప్ అవుతుంది అనమాట. మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ ప్రైజెస్కి ఈ బండ్లు ఓకేనా లేదా అనేసి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ.